అందరికి వందనాలు. ఈసాకయ్య గారికి వందనాలు. మేము చెన్నై నుంచి వస్తున్నాము. గత 3 నెలల నుంచి వస్తున్నాము. ఇది 3వ నెల మేము రావడము. మేము వచ్చినప్పుడంతా ఇక్కడ నుంచి తైలాభిషేకం చేసుకొని తైలాభిషేకం తీసుకెళ్ళేవారు ఇంటికి. ఈ మధ్య 2 నెలల ముందు మా మామగారికి యాక్సిడెంట్ అయింది. కానీ చాలా ప్రమాదం జరిగేది. అప్పట్లో జరగకుండా దేవుడు ఆశీర్వదించి దీవెనకరంగా మార్చిండ్రు. కానీ మళ్ళీ రెండోసారి యాక్సిడెంట్ అయ్యి కాలంతా బాగా దెబ్బ తగిలేసి కాలంతా వాపు వచ్చి నీళ్ళు గారేవి. కానీ దానికి ఇంజక్షన్లు టాబ్లెట్లు ఏవి వేసుకునేవారు కాదు. కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకం తీసుకెళ్ళి మా అత్తగారు ప్రతిరోజు ప్రార్థన చేసి 7 చుక్కలు నీళ్ళల్లో వేసి తాపేవారు. ఆ తైలాభిషేకాన్ని మొత్తం కాలంతా పూసి ప్రేయర్ చేసేవారు. కానీ అది చేయంగా మా మామగారికి అనిపించింది, నాకు కానీ కాలు బాగైందంటే అమ్మ నేను వచ్చి స్పాన్సర్ చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అనేసి మేము స్పాన్సర్ కానీ చేసుకున్నాం టీవీకి. ఇంకొకటి ఏమంటే నేను టైలర్ పని చేస్తున్నాను. ఇంట్లోనే మిషన్ కుట్టుకునేదాన్ని. కానీ నేను అంగడి ఓపెన్ చేయాలని చాలా రోజుల నుంచి నేను అనుకునేదాన్ని. కానీ నాకు అంత స్తోమత లేక అంగడి పెట్టుకోలేకపోయేదాన్ని. ఒకసారి అయ్యగారు వాక్యం విన్నప్పుడు మీరు అప్పు చేసైనా మీ వ్యాపారం మీరు స్టార్ట్ చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారని చెప్పినారు. ఆ ఒక మాటను పట్టుకొని మేము అప్పే తీసుకొని నేను అంగడైతే స్టార్ట్ చేశాను. కానీ చిన్న మిషన్ పెట్టుకొని నేను కుట్టుకోలేను దేవా, నేను కాళ్ళతో తొక్కలేను, నేనేం చేయాలా అని నేను చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకం తీసుకెళ్ళి అంగట్లో మొత్తం జల్లి ఇంట్లో మొత్తం జల్లి నేను ప్రేయర్ చేసుకున్నప్పటికీ మరుసటి రోజు ఉదయాన్నే మేము ఇంకా 2 రోజులకు షాప్ ఓపెన్ చేసుకుంటాం అనగానే వేరే వాళ్ళ ద్వారా మాకు పెద్ద మిషన్, జుక్కి మిషన్ లాంటిది ఒక పెద్ద మిషన్, టేబుల్ అన్నీ మాకు స్పాన్సర్గా వచ్చింది. మేము ఏం చేసుకున్నా కానీ ఈసాకయ్య గారిని ప్రార్థన మేము ముందు పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఇంతవరకు మేము బాగున్నామంటే ఈసాకయ్య గారు చేసే ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించే కృపనే మేము నమ్ముతున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.